హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. నేను మీ మాధురి. డయాబెటీస్, దీని బారిన పడి ఎంతమంది బాధపడుతున్నారో తెలుసు. అయితే టైప్ 1 డయాబెటీస్ ముఖ్యంగా పిల్లల్లో వచ్చే ఒక రకమైన డయాబెటీస్. మరి ఈ డయాబెటీస్ కంప్లీట్గా రివర్స్ అవుతుందని చెప్పి అంటున్నారు చాలా మంది డాక్టర్స్. అయితే ఇది కంప్లీట్గా ఒకసారి వచ్చిందంటే కంప్లీట్గా ఆ జీవితాంతం దీని గురించి మందులు వాడాలి అంటున్నారు. మనతో పాటు డాక్టర్ వీరమాచినేని రామకృష్ణ గారు ఉన్నారు. ఆయన్ని అడిగి అసలు టైప్ 1 డయాబెటీస్ని కంప్లీట్గా రివర్స్ చేయొచ్చా, అది ఎలా, ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే సార్. యా, టైప్ 1 డయాబెటీస్ ఇప్పుడు మనకి చాలా బాగా వినిపిస్తున్నా, అంటే పిల్లల్లో ముఖ్యంగా దీని గురించి వింటున్నాము. చాలామంది తల్లిదండ్రులు అయితే డిప్రెషన్లోకి వెళ్తున్నారు. మా పాపకి ఇది వచ్చింది, మేము దాన్ని ట్రీటబుల్ చేసుకోలేకపోతున్నాము, డైలీ 3-4 ఇన్సూరెన్సెస్ కూడా వేయాల్సి వస్తుంది అని అంటున్నారు. అసలు ఈ టైప్ 1 డయాబెటీస్ అంటే ఏంటి సార్? అసలు టైప్ 1 డయాబెటీస్ వస్తే దాన్ని తగ్గించుకోలేమా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మా, డయాబెటీస్లో రకాల గురించి తెలుసుకోవాలి. మనం టైప్ 1 అన్నావు, అంటే టైప్ 1 తగ్గదన్నావు, అంటే టైప్ 2 తగ్గుతుందా? పెద్ద పెళ్ళం మంచిదైతే చిన్న పెళ్ళం కూడా మంచిది అవ్వాల్సిన అవసరం లేదు. టైప్ 1 తగ్గదు అని అంటే టైప్ 2 కూడా తగ్గదమ్మా. అలోపతిలో డయాబెటీస్ కాదు, వాళ్ళకి ఏమీ తగ్గదు. అందులో భాగంగా డయాబెటీస్ గురించి అసలు వాళ్ళ అవగాహనే రాంగ్ అమ్మ. ప్రపంచం ఇప్పటివరకు అలోపతికి మోడర్న్ సైన్స్ పేరు చెప్పుకుని నేను సైన్స్ పేపర్లు వేసాం, మేము తోపు తోలు సైన్స్ అని చెప్పేవాళ్ళు. ఈ ప్రపంచంలో ఒక్కడికో డయాబెటీస్ తగ్గిస్తుందని నమ్ముతాం మనం. ఈ ప్రపంచ చరిత్రలో డయాబెటీస్ అనేది వేల సంవత్సరాల నాటి పుట్టింది. ఈ మధ్య కూడా డయాబెటీస్ లోని డయాబెటీస్ తో చనిపోయే వాళ్ళనే చాలా వరకు చూశాను. డయాబెటీస్ మెయిన్ కాజ్ తో. అవును, డయాబెటీస్ అంటే అది 100 రోగాలకి పునాదమ్మ. అది గుండె జబ్బులు చచ్చిపోయాడంటే దానికి కారణం డయాబెటీస్ ఉంటుంది. ఏదన్నా సంతానం పిల్లలు కలగలేదన్నా, లేదా సంసారం పనికిరాకుండా పోయాడన్నా, ఇక 100 రకాల జబ్బులకి పునాది డయాబెటీస్. నిజానికి డయాబెటీస్ కూడా కాదు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనాలి. మనం తప్పుగా మాట్లాడతాం. ఈ అలోపతికి తీసుకొచ్చిన భావజాలం కారణంగా, అంటే ఆ మాట మాట్లాడితే దానికి వైద్యం చేయాల్సి వస్తుందనే కారణంతో సిమ్టమ్ అయిన డయాబెటీస్. నిజానికి డయాబెటీస్ వ్యాధి కాదమ్మా, డయాబెటీస్ వేరే వ్యాధి తాలూకు సిమ్టమ్. అసలు వ్యాధి పేరు ఇన్సులిన్ రెసిస్టెన్స్. నేను చెప్పే టైప్ 2 గురించి. టైప్ 1 నిజంగా వ్యాధి, టైప్ 1 సిమ్టమ్ కాదు, ఇంకో దాని సిమ్టమ్ కాదు. టైప్ 1 దానంతటా అది ఒక పెద్ద డిసీజ్. ఓకే, వాళ్ళకి పెద్ద డిసీజ్, నాకు కాదు, నా దృష్టిలో కాదు, అది చాలా చిన్నది. అది కూడా దానికి కూడా డే 1 మందులు లేకుండా చక్కగా పరిష్కరించవచ్చు, టైప్ 2 లాగానే. ఇప్పుడు నీకు తెలుసుకమ్మా, నేను 7.5 సంవత్సరాల క్రితం బిగిన్ అయినప్పుడు నా ఫస్ట్ స్లోగన్ ఏంటంటే, ప్రజల్లోకి వచ్చినప్పుడు కొన్ని లక్షల మిలియన్ల మందిని అడ్రస్ చేశాను నేను. నా బహిరంగ ఛాలెంజ్ ఏంటంటే, చాలా మంది దీని మీద విప్లవాలు కూడా చేశారు. విప్లవాలు చేసిన వాళ్ళందరినీ మడతెట్టి కింద పెట్టాం, అది వేరే విషయం. అంటే ఒకటే ఛాలెంజ్ అమ్మ. ఇప్పుడు నిజానికి నిలబడేది, నేను 7 నెలల క్రితం పెద్ద వాయిస్తో నేను బిగిన్ అయ్యాను. నాది పెద్ద వాయిస్ కాదు, నా వెనకమాల ఉండే నిజం తాలూకు వాయిస్ రిఫ్లెక్షన్ అది. నా తాలూకు ఒక బలమైన నిజం ఉన్నాడు మాట్లాడే వాయిస్ ముందు బలహీనమైన దాని ఒక సిద్ధాంతం వెనకమాల ఎంత పెద్ద శక్తులన్నా ఓడిపోతారంటానికి మన విఆర్కే డేటే ఉదాహరణ అమ్మ. 7.5 సంవత్సరాల క్రితం నేను మాట చెప్పాను. ప్రపంచంలో అన్ని దేశాలలో కూడా ఎక్కడైనా ఏ దేశం ఏ వైద్య విధానంలోనైనా డయాబెటీస్ వస్తే మందులు వేసుకుని తీరాల్సిందే, ఒక్కరోజు కూడా మానటానికి వీలేదని చెప్తారు. నా స్లోగన్ ఏంటి, డయాబెటీస్ కనుక వస్తే నా డైట్ మొదలు పెట్టడానికి ఒకరోజు ముందుగానే ఆ మందులని మురుగుంట్లో పారేయండి. అది ఇన్సులిన్లా ఇంకోట ఏదైనా సరే. ఎవరైనా డాక్టరు డయాబెటీస్ టైప్ 2కి ట్యాబ్లెట్ కానీ ఇన్సులిన్ కానీ రాస్తే అతన్ని 14 సంవత్సరాలు బెయిల్ ఇవ్వకుండా బొక్కలో దోయాలి. దిస్ ఈజ్ మై స్లోగన్. ఎందుకంటే అది చట్టరీత్యా నేరం, నీచం. ఇప్పుడు ఒక సింపుల్ ఉదాహరణ అమ్మా, డయాబెటిక్ వీళ్ళు ఇన్సులిన్లో ఇట్లాంటి కనిపెట్టి ఒక 50 ఏళ్ళు అయింది కదా. ఈ భూమి మీద ఇంతవరకు తగ్గినాడు ఎవడన్నా ఉన్నాడు? ఒక్కడు కూడా లేడు. అది పెరుగుతూనే ఉంది. అలోపతిలో కనుక 150 ఏళ్లలో మందులతో డయాబెటీస్ తగ్గిన ఒక్కడిని చూపిస్తే ఆడు 2 కోట్లు ఇస్తానని ఛాలెంజ్ చేశారు. 150 ఏళ్ళ మీ చరిత్రలో ఒక్కడిని చూపించండి, ఒకే ఒక్కడిని ప్రపంచం మొత్తం మీద ఏ దేశంలో నుంచైనా, నా మూలన ఎవడ తగ్గపోతే 2 కోట్లు ఇస్తాను. దిస్ ఇస్ మై ఓపెన్ ఛాలెంజ్. ఇది 7 ఏళ్ల క్రితం చేశాను నేను. ఈ రోజు వరకు దీన్ని తీసుకునే సత్తాగలడు ఒక్కడు లేడు. ఎందుకని? నిజాన్ని చూస్తే ఎవడైనా సరే ఉనికిపోవాల్సిందే, భయపడాల్సిందే. అది ఈ రోజుకి నేను కొన్ని మిలియన్ల మందికి ప్రపంచవ్యాప్తంగా తగ్గటం అందరికీ తెలుసు. 1000 మంది చేస్తే 1000 మంది తగ్గాల్సిందే, 1 కోటి మంది చేస్తే 1 కోటి మందికి తగ్గాల్సిందే. మొదటి రోజే మందులన్నీ మురుగుంట్లో పారేస్తే. కానీ ఇప్పటికీ మన డాక్టర్లు వీళ్ళంతా ఏం చెప్తారంటే,
మేము టైప్ 2 తగ్గడానికి ఆపరేషన్లు చేసే మార్గాలు కనుక్కుంటున్నాం, అవి ఇంకా పరిశోధనలు ఉన్నాయి, నా పెండాకుళ్ళలో ఉన్నాయి. ఏంటి మీరు కనుక్కునేది? ఆల్రెడీ నేను మీ చుట్టుపక్కలే లక్షల మందిని తగ్గించి పక్కన పారేస్తే నువ్వు 7 ఏళ్ళ నాడు 8 ఏళ్ళ నాడు 14-15 హెచ్బిఎంసీలు ఉండేవాళ్ళు, 10 ఏళ్ళ నుంచి ఇన్సులు ఉండేవాళ్ళు, లేదా 15 ఏళ్ళ నుంచి ఉండేవాళ్ళు. మందులు పారేసి ఈ రోజుకి మందు లేకుండా 7 ఏళ్ళ నుంచి ఉన్నాళ్ళని నేను చూపిస్తే మీరు ఏమంటారు? ఇది రివర్సల్ కాదంటారా? అంటే ఫస్ట్లో ఏమనేవాళ్ళు అంటే మొదట్లో ఇది లాంగ్ టర్మ్ ఎలా ఉంటుందో అంటారు. ఇప్పుడు నేను 6 ఏళ్ళు 7 ఏళ్ళు రిపోర్టులు చూపిస్తాను, ఏం చేస్తారు మీరు? ఫైళ్ళు అయినా ఉంటాయిగా, ఇప్పుడు ప్రజెంట్ మీరు చెక్ చేసుకుని తేలిపోతుందిగా, మీకైతే తగ్గదుగా. అంటే ఏంటిది? ఇది సైన్స్ కాదు, వ్యాపారపు మోడల్. ఎంతమందిని దీంట్లో తీసుకొచ్చి ఈ తగ్గలేని మోడల్తోనే వాళ్ళు లక్షల కోట్లు కాదు కోట్ల డాలర్లు సంపాదించడానికి వేసిన ప్రణాళికలో మానవ జాతిని, మన ఆరోగ్యాల్ని, మన మానవ హక్కులు మొత్తం ఫణంగా పెట్టి వీళ్ళు ఆడిన అతిపెద్ద జోదం. ఆ జోదంలో మొత్తం ఇటుపడినా అటుపడినా డబ్బులు వాళ్ళకి వస్తాయి. ఒక్కడ కూడా తక్కువ. ఇప్పుడు నేను నీకు తగ్గలేదంటే నేను ఎలా తగ్గలుగుతున్నాను? నా ఛాలెంజ్లో ఆత్మవిశ్వాసం ఉందమ్మా. ఇప్పుడు నేను వాళ్ళు విమర్శిస్తున్నానంటే ఎందుకు విమర్శిస్తున్నాను? ఒక బేకాన్ చదివి నేనే ఇన్ని లక్షల మిలియన్ల మందికి 1% కూడా తేడా లేకుండా చివరికి టైప్ 1తో సహా అన్ని తగ్గించగలుగుతా. అంటే నేనే గ్యాంగ్రీన్కి వెళ్ళిన కేసులు కొన్ని వేలు, నీకు తెలుసు, చూసావు నువ్వు. ఇన్ని రివర్స్ చేసి టైప్ 1 దగ్గర టైప్ 2 దగ్గర ఇన్ని చేస్తా అంటే మీరెందుకు చేయలేరు? నేను ఏదన్నా చట్ట వ్యతిరేకమైందో లేదా లీగల్గా వ్యతిరేకం చేస్తే తోసేయండి బొక్కలోకి. నేను ఆహారంతోనే తగ్గిస్తున్నాను, నేనే ఆహారం తగ్గిస్తే మీకేం మాయరోగం? అంటే ప్రజల మీద మీకు ఆసక్తే లేదా? ఇప్పుడు ఏంటి మీ కంప్లైంట్? ఇప్పుడు 7.5 సంవత్సరాలను చూపిస్తా, చూడండి ఓపెన్గా. అసలు తేడా ఉంటే చూపించండి, నేను జైలుకి వెళ్ళిపోతా. అంటే నాకు ఊరినే కాదు, ఆషామాషి కాదు. అసలు ఎక్కడ తప్పు వస్తుందంటేనమ్మా, ఒక జబ్బు వచ్చిందంటే ఆ జబ్బు ఎందుకు వచ్చిందనే ప్రాథమిక అవగాహన కావాలమ్మా. అలోపతిలో చూస్తే ఒక సెల్ గురించి ఇంత పుస్తకాలు ఉంటాయమ్మా. ఒక సెల్ అనే కంటికి కనిపించిన అణువంత కణం గురించి ఇంతంత పుస్తకాలు రాస్తారు. 2-3 కలిపి ఎత్తాల్సినంత కూడా ఉంటాయి ఆ పుస్తకాలు. అంత రాసిన వాళ్ళు చిన్న జలుబో దగ్గో లేకపోతే ఒక డయాబెటీస్ బీపీని ఎందుకు తగ్గించేట్టు చెప్పలేకపోతున్నారు మార్గం. ఆ మోడల్లో అది లేదు. జబ్బు తగ్గిస్తే వ్యాపారం పడిపోతుంది. ఏ కస్టమర్ లాస్ట్ అంటారు కదా బిజినెస్లో, ఏ పేషెంట్ క్యూర్డ్ ఈజ్ ఏ కస్టమర్ లాస్ట్ అని వాళ్ళు బలంగా నమ్ముతారు. నేను చెప్పేది ఇక్కడ డాక్టర్లో వీళ్ళేదో మోసం చేస్తాను కాదు, వీళ్ళంతా పావులు. ఎక్కడో పెద్ద వ్యవస్థ చట్టం బిగిస్తే ఆ చట్టం గిర్రం తిప్పుతుంటే ఆడితో పాటు వీళ్ళు తిరగాల్సిందే. దానికి వ్యతిరేకంగా వీళ్ళు ఎవరో చేయలేరు. లాజిక్స్ పనిచేయవు, ఎవరి బుర్రలో పనిచేయవు, మొత్తం రొడ్డ కొట్టులాగా వెళ్ళిపోవాల్సిందే. సైన్స్కి పూర్తి వ్యతిరేకం. ఇది ఎంత వ్యతిరేకం అంటే కామన్ భాషలో చెప్పాలంటే, నీళ్లు మనం నొప్పి అంటుకుందనుకోమ్మా, నీళ్లు పోస్తే ఆరుతుంది. వాళ్ళు ఏమంటారు? పెట్రోల్ పోస్తే ఆరుతుందని మనం బొక్కేస్తారు, పెట్రోలే పోస్తూ ఉంటారు. ఆరట్లేదంటాను, పెట్రోలే పోయాలి, ఇదే సైన్స్ అంటారు. అసలు డయాబెటీస్ టైప్ 2 డెఫినేషన్ తెలియదమ్మా. నువ్వు ఏ పుస్తకం తిరిగేసుకో, అలోపతి పుస్తకాలు అమెరికా దగ్గర నుంచి ఇక్కడ దాకా, ఏ అట్ట దగ్గర నుంచి చివరి ఆఖరి పేజీ దాకా చూసుకో, లాస్ట్ పేజీ, ఫస్ట్ పేజీ, లాస్ట్ పేజీ, డయాబెటీస్ సంబంధించిన వాటిలో అసలు డయాబెటిక్ డెఫినేషనే తెలియదు. ఇప్పటికే చాలామంది డాక్టర్లు ఈరోజు ఇంత అడ్వాన్స్ అయ్యి ఇంత ప్రాచుర్యం వచ్చినా కూడా చాలామంది నమ్మే ప్రజలకు చెప్పేది ఏంటి తెలుసమ్మా? డయాబెటీస్ అంటే ప్యాంక్రాస్లో ఇన్సులిన్ ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి తగ్గితే, అంటే కెపాసిటీ తగ్గితే వీళ్ళు ఇన్సులిన్ ఇవ్వటం, మందులు ఇవ్వటం అంటారు. ఎంత బండభూతం అది, కాన్సెప్టే రాంగ్. డయాబెటీస్ టైప్ 2 అంటే నీ రక్తంలో గ్లూకోజు తద్వారా ఇన్సులిన్ 2 ఎక్కువ స్టేజ్. హై ఇన్సులిన్ ఉండే సిచ్యువేషన్ టైప్ 2 డయాబెటీస్ అయితే వీళ్ళు ప్రొడక్షన్ తగ్గిందని బొక్కాయిస్తారు ఎదురు. టైప్ 1 టైప్ 2 2 వేరువేరమ్మా. యాక్చువల్ చెప్పాలంటే 2 వేరువేరు. టైప్ 1 అంటేనేమో ఇన్సులిన్ ప్రొడక్షన్ లేక పిల్లల్లో వచ్చేది, ఎక్కువ పిల్లల్లో వస్తుంది. ప్యాంక్రాస్లో బీటా సెల్స్, ఎస్పెషల్లీ ఐలెట్ సెల్స్లో ఉండే బీటా సెల్స్ అవి ఆటోఇమ్యూన్ డిసీజ్, ఆటోఇమ్యూన్ కారణంగా డ్యామేజ్ అయ్యి ఇన్సులిన్ ఉత్పత్తి లేకపోవటం టైప్ 1 అంటారు. వాళ్ళకి ఇన్సులిన్ ఇస్తున్నారంటే అర్థం ఉంది, అది కూడా తప్పే, అది వేరే విషయం. కొంత లాజిక్ ఉంది. ఇది అసలు ఇన్సులిన్ ఎక్కువ అవటం టైప్ 2 అంటే అసలు ఏం వైద్యం చేస్తారంటే చిన్న పిల్లడు కూడా నవ్వుతాడమ్మా ఇది వీళ్ళు కనుక ఈ సైన్స్ గురించి అంటే అని. ఈ సైన్స్ వీళ్ళు ఎలా చాలామంది చేశారంటే, ఒక సిటీలో ఒక పెద్ద రౌడీ ఉంటే వాడు ఏం చేస్తే నంది అంటే నంది, పంది అంటే పంది ఎలానో సేమ్ ఇది కూడా అంతే. ఒక మర్డర్ చేసిన రౌడీకి వ్యతిరేకంగా లేదా ఒక మినిస్టర్కి వ్యతిరేకంగా సాక్ష్యం చేయడానికి ఎవడో ముందు రాడు. ఇక్కడ కూడా అంతే, గుడ్డలేని రాజుగారిని చూపించి దేవతా వస్త్రాలు అంటారు. మనం కూడా తెలిసినా సరే నోరు మూసుకుని దేవతా వస్త్రాలు అనక తప్పని పరిస్థితి.
అయితే టైప్ 2 గురించి సార్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నాము. అయితే టైప్ 1 డయాబెటీస్ కంప్లీట్గా నిజంగానే వ్యాధి అంటున్నారు. ఎస్ మీరు టైప్ 2ని రివర్స్ చేశాను అని చెప్పి అంటున్నారు. మరి టైప్ 1 వ్యాధి అనుకునేటప్పుడు దానికి మరి ఖచ్చితంగా మందులు వాడాల్సి ఉంటుంది కదా. డయాబెటీస్ టైప్ 2 ఉమ్, మందు ఉందా? టైప్ 2 అనుకోలేదు లేదు. మందు అంటే ఏంటి ఫస్ట్ డెఫినేషన్ తెలుసుకో. మందు అంటే ఏంటి? నీకు జబ్బు వచ్చింది, ఆ మందు వాడావు, ఆ తర్వాత జబ్బు వాడని పరిస్థితి వస్తుంది కొంతకాలం వాడినాక. దీన్ని మందు అంటారు, గుర్తుపెట్టుకో. దీనైనా మందు అనేది నీ జబ్బును పోగొట్టదని మందు అంటారా, అలానే ఉంచేదని మందు అంటారా? డెఫినేషన్ చెప్పు నాకు. జబ్బును పోగొట్టేదాన్ని పోగొట్టేది మందు. సరే ఈ కోణంలో తీసుకో. షుగర్ వచ్చింది, మందు ఉందా డయాబెటీస్కి? లేదు. చచ్చే వరకు వేసుకోవాలి. బీపీకి లేదు. చచ్చే వరకు. థైరాయిడ్కి లేదు. చచ్చే వరకు. గ్యాస్కి లేదు. అసలు బోడి జలుబుకి మందు వేసుకుంటే తగ్గుతుందా? జలుబు వస్తే 7 రోజులు, మందు వేసుకుంటే 7 రోజులు, వేసుకోకపోతే వారం రోజులు. దగ్గు దగ్గైనా అంతే, జ్వరమైనా అంతే కదా. అట్లానే మీరు కరోనా ఉంది, మందు ఉందా? కోట్ల మంది చంపేశాం. లేదు. అసలు మందు కనిపెట్టే ప్రయోగాలు జరుగుతున్నాయా? లేదు. వ్యాక్సిన్లు కనిపెడుతున్నాం, మందు ఎందుకు కనిపెట్టలా? ఇప్పుడు కరోనా అంటే లంగ్ ఇన్ఫెక్షన్ పాడవటం కదా ఎక్కువ మందికి ఆ టైంలో. లంగ్ టీబీ కూడా అంతే కదా. టీబీ కానీ కరోనా కానీ క్యాన్సర్లు కానీ లంగ్ను పాడు చేసే కదా. ఆ పాడైంది రికవర్ అయ్యేటట్టుగా మందు కనిపెడితే అక్క సంవత్సరాలుగా మందు వేసుకుంటే అయిపోద్ది. మరి ఎందుకు కనిపెట్టలా? మందు వేసుకుంటే కేవలం జబ్బు వచ్చినాడికి మాత్రమే మీరు మందు అమ్మగలరు. అదే మందు కనిపెట్టకుండా నలుగురు చంపేస్తే ప్రపంచంలో ఉన్న జనాభా అందరికి 2-3 డోసులు అమ్మేయచ్చు. సూపర్ కాన్సెప్ట్. అంతేనమ్మా. విజయవాడ జనాభా 20 లక్షలు అనుకో, 2 లక్షల మంది కరోనా వచ్చింది అనుకో, అందులో హాస్పిటల్లో జాయిన్ వాళ్ళు 50,000 మంది అనుకో, అందులో 2,000 మంది లంగు పోయింది అనుకో. ఒకవేళ లంగు ఇన్ఫెక్షన్కి మందు కనుక వీళ్ళు కనిపెట్టుంటే కేవలం 2,000 ఇంజక్షన్లే అమ్మగలరు. అదే దానికి ఆ 2,000 మందిలో ఒక 500 మంది వేసేసామనుకో, ఏదో చెప్పి వేసామనుకో, 500 వచ్చే భయానికి ఉన్న 20 లక్షల మంది 3 డోసులు మందు కొంటారు. 60 లక్షల ఇన్సులిన్, 60 లక్షల ఇంజక్షన్లు అమ్మేయచ్చు. 10 రూపాయలు తయారు వ్యాక్సిన్ని 1,500కి అమ్మేయచ్చు. చెప్పి ఏది బెటర్ మాకు? అయితే బెటర్ కదా. అంటే ప్రజలు ఏమైతే ఎవరికి కావాలి? మా జేబు నిండిందా లేదా? కోట్లు నాకు తెలియదు, ఏం చేస్తే వస్తారో కూడా నాకు తెలియదు. ఒక్కొక్కడు మరి 10 బిర్యానీలు తింటాడో, లేకపోతే మరి ఏసీ ఏమన్నా మైనస్లో పెట్టి పడుకుంటాడో, ఇటు కారు ఏమన్నా గాల్లో ఎగురుద్దో నాకైతే తెలియదు. సచ్చినాకి ఈ మూటలను ఎక్కడికి వేసుకెళ్తారో కూడా నాకు కూడా తెలియదు. అందుకంటే ఏంటంటారమ్మా బాగా డబ్బు ఉన్నా ఎందుకు తాపత్రయం? ఇంత ప్రజలను ఇంత మోసం చేసి. బేసికల్గానమ్మా టైప్ 1 డయాబెటీస్ ఇంత జబ్బు అన్నాను కదా. ఎస్, టైప్ 2 డయాబెటీస్ అంటే మనం ఒళ్ళు బలిసి తెచ్చుకునేది, మనం కావాలని కోరి కొని తెచ్చుకుని నెత్తిమే పెట్టుకునేది. టైప్ 1 అనేది విధి శాపం. ఇది ఎక్కువ పిల్లల్లో వస్తుంది. దీన్ని జువైనల్ డయాబెటీస్ అని కూడా అంటారు. చిన్నపిల్లలు ఏమవుతుందంటే అకస్మాత్తుగా వాళ్ళు బరువు కోల్పోతారు. ఇది ఎలా ఐడెంటిఫై చేయాలంటే పేరెంట్స్ చూస్తున్న వాళ్ళు కూడా, పిల్లలను తల్లిదండ్రులందరూ సుమారు 2.5-3 సంవత్సరాల నుంచి మీరు 16-17 ఏళ్ల వరకు కూడా పిల్లల పట్ల మీరు అప్రమత్తంగా ఉండండి. తల్లిదండ్రులకు నా సూచన ఏంటంటే, పిల్లాడు ఏమన్నా నీరసంగా ఉంటున్నాడా గమనించండి. 2 బరువు తగ్గిపోతున్నాడా, అశక్తి, అమ్మ నాకు ఓపిక లేదమ్మా, మీరు ఒక గ్లాస్ పాలు ఇచ్చినా లేదా ఫుల్గా అన్నం పెట్టినా అమ్మ నాకు నీరసంగానే ఉంది అంటున్నాడా. బరువు చూసుకోండి ఎప్పటికప్పుడు. బరువు కనుక తగ్గుతున్నాడు అన్నప్పుడు అలానే పాస్కి ఎక్కువగా వెళ్తున్నాడా, లేదా పాస్కి ఎక్కువగా వెళ్తున్నాడా, లేదా నిదట్లోనే పాస్ బెడ్ మీద పాస్ చేస్తా యూరిన్ వెళ్తున్నాడా, ఇలాంటివి మీరు చెక్ చేసుకుని వెంటనే చెక్ చేయండి. అలా ఏం జరుగుతుందంటే పెద్దాళ్లలో డయాబెటీస్ రావడానికి కారణమేమో ఇన్సులిన్ రెసిస్టెన్స్. అది జబ్బు కాదు, వేరే జబ్బు తాలూకు ఒక సిమ్టమ్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ పోతే అది పోతుంది. చాలా సింపుల్గా జరుగుతుంది అది. టైప్ 1లో ఏం జరుగుతుందంటే మన శరీరంలో ప్యాంక్రాస్లో బీటా ఐలెట్ సెల్స్ ఉంటాయి. అదంతా 2% ఉంటాయి ప్యాంక్రాస్ మొత్తంలో. అందులో బీటా సెల్స్, ఆల్ఫా సెల్స్, బీటా సెల్స్ ప్రధానమైన. బీటా సెల్స్ ఏం చేస్తాయంటే ఇన్సులిన్ అనే హార్మోన్ ఇస్తాయి. మనం ఆహారం ద్వారా తిన్న గ్లూకోజు మన శరీర పెట్రోల్ ట్యాంక్ అయిన సెల్లోకి వెళ్ళాలంటే ఈ గ్లూకోజ్ నేరుగా తీసుకోదు. కాబట్టి ఈ గ్లూకోజ్ ఎంత ఉందో అంత ఇన్సులిన్ ప్యాంక్రాస్లో బీటా సెల్స్ తయారు చేసి మనకి ఇస్తే ఈ 2 కలిపి సెల్లోకి వెళ్తాయి. ఇది దాని ఇబ్బంది. అంటే ఈ గదిలోకి రావాలంటే తాళం కావాలి. ఆ తాళం ఇన్సులిన్. ఇది సెల్ అనుకో, ఈ గది తలుపు ఉంది, బయట ఒక పర్సన్ ఉన్నాడు గ్లూకోజ్. ఆ గ్లూకోజ్ లోపల రావాలంటే తాళం కావాలి వాడికి తలుపు తీయడానికి. ఆ తాళం పేరు ఇన్సులిన్. అది ప్యాంక్రాస్లో బీటా సెల్స్లో ఉంటుంది. ఈ కొన్ని ఆటో ఇమ్యూన్ కారణాలతో ఏమవుతుందంటే పిల్లల ఇమ్యూనిటీ లోపం వలన తన సొంత ఇమ్యూనిటీని అతని బీటా సెల్స్ని దెబ్బతీస్తుంది. బీటా సెల్స్ డ్యామేజ్ అయ్యి అంటే టోటల్గా డిస్ట్రాయ్ చేస్తుంది.
సో వాడికి ఇన్సులిన్ ఉండదు. ఇన్సులిన్ అయితే గ్లూకోజ్ లోపలికి వస్తుందా? రాదు. లోపలికి రాదు. తాళం లేదు, నువ్వు లోపల రాగలవు గదిలోకి? రాలేవు. కాబట్టి ఏం చేస్తావు? ఏదో డూప్లికేట్ తాళంలాగా తెస్తావు. అందుకనే ఏం జరుగుతుందంటే బయట ఉన్న గ్లూకోజ్ సెల్లోకి వెళ్ళదు. వాడు తింటాడు, వాళ్ళ అమ్మ పెడుతుంది, 4 ఇడ్లీ పెట్టింది, 4 ఇడ్లీ పెట్టి తిన్నాడాడు, కడుపు నిండింది. కానీ ఇన్సులిన్ లేకపోవటం వల్ల సెల్లోకి వెళ్ళాలి, అది రక్తంలో ఉండిపోయింది గ్లూకోజ్. సెల్లోకి వెళ్ళాల, సెల్లోకి వెళ్తేనే మన పనికి వస్తుంది, సెల్లోకి వెళ్ళాల. వెళ్ళినప్పుడు ఏం చేస్తుంది? వీడు నీరసపడతాడు. ఇప్పుడు మనం అంటే తిన్నాక సెల్లోకి వెళ్తాం కాబట్టి మన శక్తి పనిచేస్తుంది, ఏటీపీ అనే శక్తిగా మరి అది మనకు ఉపయోగపడుతుంది. వాడికి లోపలికి వెళ్ళలేదుగా, పెట్రోల్ ట్యాంకులోకి పెట్రోల్ వెళ్తేనేగా మండేది. అలానే సెల్లోకి వెళ్ళకపోవటం వలన శక్తి లేదు కాబట్టి నీరసపడతాడు. వాళ్ళమ్మ ఇంకో 3 గారెలు పెడుతుంది. ఆల్రెడీ 4 ఇడ్లీలు గ్లూకోజ్ ఉంటుంది అక్కడ, 4 గారెలు గ్లూకోజ్ వచ్చి అక్కడ కూర్చుంటుంది. ఇన్సులిన్ ఏది? సో వాళ్ళు పెట్టడమే కానీ ఆ గ్లూకోజ్ లోపలికి వెళ్ళదు, అది రక్తంలో పెరిగిపోతుంది. అది తీరా చూస్తే వీళ్ళకి ఒక రోజు బయటపడే టైంకి ఆ బరువు తగ్గిపోతాడు. దాంతో ఏంటంటే మజిల్ మొత్తం తినేస్తుంది. చాలా మందిలో 10 కిలోల నుంచి 15 కిలోల వరకు కూడా 5 కిలోల నుంచి 20 కిలోల వరకు లూజ్ అవుతారు. మజిల్ అంతా కరిగిపోతుంది. ఆ పరిస్థితులు హాస్పిటల్లో టైప్ 1 అని బయటపడుతుంది. ఆ టైంలో వాళ్ళ షుగర్ చూస్తే 600, 700, 1000 అలా ఉంటుంది. మెషలు చూపించలేవు, అంత స్థాయిలో ఉంటాయి హెవీగా. అది టైప్ 1 డయాబెటీస్. అప్పుడు వెంటనే డాక్టర్ గారు ఏం చెప్తారంటే, టైప్ 1 డయాబెటీస్కి మామూలుగా ఏ పరీక్ష చేస్తారంటే C-పెప్టైడ్ అని పరీక్ష చేయాలి. చాలామంది అది కూడా చేయలే. చిన్నపిల్లల్లో HbA1c అనేది ఒకటిను, తిన్నాక ఎంత తినకముందు ఎంత చూసి ఇచ్చేస్తారు. అంతెందుకు, ఇందాక మీరు చూపించిన కేసులో కూడా C-పెప్టైడ్ లేదు. అలానే GAD65 లాంటి టెస్టులు ఉంటాయి. అది కొంచెం కాస్ట్లీ కాబట్టి కనీసం C-పెప్టైడ్ అని చేయించుకోవాలి. C-పెప్టైడ్ అంటే ఏంటంటే మనకి ఇన్సులిన్ ఉత్పత్తి అయ్యేటప్పుడు దాంతోపాటు తయారయ్యే ఒక ఇది అనుకోండి. ఆ C-పెప్టైడ్ అనేది మనకి రక్తంలో ఉంటేనే ఇన్సులిన్ ఉన్నట్టు లెక్క. ఇది ఉంటే అది కనిపించినట్టు. సో ఆ C-పెప్టైడ్ అనేది బాగా పడిపోతుంది. వీళ్ళకి మామూలుగా 1.1 to 4.4 అలా ఉండాల్సిన చోట 0.1 లేదా 0.1, 0.2 ఇలా ఉండిపోతుంది, అంటే పడిపోయింది. సో ఈ టెస్ట్ చేయించుకుని ఫాస్టింగ్లో మనం చూసుకుని టెస్ట్ చేయించుకుని ఫాస్టింగ్ తిన్నాక ర్యాండమ్ ఎంత ఉందో 2 చూపించుకోవాలి. C-పెప్టైడ్, HbA1c. అలానే GAD65 అని ఒక టెస్ట్ ఉంటుంది, అది కూడా చేయించుకోవచ్చు. కానీ ఎక్స్పెన్సివ్, 10,000 దాకా అట్లా అవుతుంది కాబట్టి అనవసరం. C-పెప్టైడ్లో తేలిపోయిన తర్వాత వేరే ఎందుకు, ఎలా కన్ఫర్మ్ అయింది కదా. సో అది అంతవరకు చేయించుకున్న తర్వాత వాళ్ళు ఏమంటారంటే డాక్టర్లు, జీవితాంతం చచ్చిపోయే వరకు ఇన్సులిన్ వాడాల్సిందే అంటారు. అక్కడి నుంచి పెద్ద టాస్క్ ఏంటంటే నరకం. పేరెంట్స్ పిల్లల్ని ఎన్నో ఆశలు పెట్టుకుని ఇవాళ కానీ ఒకళ్ళిద్దరం కనే పరిస్థితుల్లో సడన్గా మన జీవితం వీడు అనుకున్నవాడు వాడు ఒక పేషెంట్ లాగా, పెద్ద వయసు వచ్చినాక వచ్చారు, మన పెద్దవాళ్ళు చనిపోయారన్న హాస్పిటల్లో ఉన్నారన్న తల్లిదండ్రులు ఓకే. పసిపిల్లలు కింద పడి దెబ్బ తగిలితేనే మనం అంత గిలగలాడిపోతామే. వాడికి 4 ఇంజక్షన్లు పడవాలి రోజుకి. 4 ఇన్సులిన్ పొడిచే పాటు ఎంత ఉందో షుగర్ చూసుకుంటే 4 సార్లు బ్లడ్ టెస్ట్ చేయాలి. ఓ పిల్లడికి బ్లడ్ అంటే కొంచెం రక్తం రావటం అంటే మన మామూలుగానే నాకే టారెత్తుంది. సో అలా పొడిచి అలా చూడాలంటే చిన్న పిల్లల్ని, మన పిల్లల్ని అంత అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లల్ని, ఎంత జీవితం ఉన్న పిల్లలు, పైగా దీంతో ఆగుతుందా? అవ్వదు. ఈ ఇన్సులిన్ డోస్ పెరుగుతూ ఉంటుంది. ప్లస్ అతి త్వరలోనే వాళ్ళు టీనేజ్ టైం దాటే టైంకే ఒక 7 ఏళ్ళు 10 ఏళ్ళు వాడగానే అదేమి ఆర్టిఫిషియల్ ఇన్సులిన్ కదా బయట ఇచ్చేది కదా, కెమికల్ ఇన్సులిన్ కాబట్టి కిడ్నీలు పోతాయి ఎక్కువ మందిలో, లేదా ఇతర అనేక వ్యాధులు వస్తాయి. అంటే ఎంతో అప్రమత్తంగా కొంతమంది బాగుంటారు తప్ప చాలా తేడాలు వస్తాయి. రెండోది ఏంటంటే టైప్ 1 డయాబెటీస్లో అతిపెద్ద ప్రాబ్లం, డాక్టర్ ఏం చేస్తారంటే ఒక సెట్ ఆఫ్ ఇన్సులిన్ రాస్తాడు పిల్లడికి. అంటే మార్నింగ్ 5 యూనిట్లు, మధ్యాహ్నం ఇట్లా ఏదో రాస్తాడు. ఉదాహరణ చెప్తున్నాను, 5 యూనిట్లు లేదా 10 యూనిట్లు 10 యూనిట్లు 10 యూనిట్లు అనడానికి ఉదాహరణకి. తల్లి ఏం చేస్తుంది, ఇన్సులిన్ ఇస్తుంది కదా, ఇక్కడే ఒక సమస్య వస్తుంది. ఇప్పుడు మనం ఉన్నాం, నువ్వు నేను ఉన్నాం, మనందరం మిగిలిన టైప్ 1 కానీ పిల్లలంతా, నువ్వేమైనా తిను, ఇడ్లీ తిను, దోశ తిను, గారి తిను, ఇంత తిను, ఇంత తిను, ఇంతే తిను, ఇంత తిను. నువ్వు ఎంత తింటే అంత ఇన్సులిన్ని, నువ్వు కరెక్ట్గా ఎంత తింటే అంత ఇన్సులిన్ ప్యాంక్రాస్లు, బీటా సెల్స్ తయారు చేసేస్తాయి ఇన్సులిన్ని. సో ఆల్వేస్ ఇన్సులిన్ గ్లూకోజ్ మ్యాచింగ్లో ఉంటుంది మనకి. నువ్వు ఎక్కువ తిన్నా పక్కన పెట్టు, నువ్వు ఎక్కువ తింటే ఎక్కువ, తక్కువ తింటే తక్కువ. సో మ్యాచింగ్ ఉంటుంది. ఇది గ్లూకోజ్ తింటే దాన్ని బట్టి ఇన్సులిన్ పుడుతుంది. కానీ ఇక్కడ రివర్సు, గ్లూకోజు వీడు తినాలి కదా, దానికి ముందే ఒక సెట్ ఆఫ్ ఇన్సులిన్ చేస్తారు. ఆ ఇన్సులిన్ ఎంత ఉందో, అంటే ఉదాహరణ 10 యూనిట్లు ఇన్సులిన్ చేశారనుకో, 10 యూనిట్లు ఇన్సులిన్ సరిపడా గ్లూకోజ్ ఎంత ఉందో అంతే పెట్టాలి. అంటే ఇప్పుడు ఆ తల్లి 10 యూనిట్లు కనుక ఇన్సులిన్ చేసిన తర్వాత ఆ పిల్లడికి 10 యూనిట్లు సరిపడా ఇడ్లీ పెట్టాలి. ఇది ప్రపంచంలో ఏ తల్లన్నా ఏ దేవుడన్నా కొలగల. 10 యూనిట్లకు సరిపడా ఇన్సులిన్కి సరిపడా
గారెలు ఎంత ఉన్నాయి నీకు తెలుసా? 10 యూనిట్లు సరిపడా దోశ ఎంత ఉంది నీకు తెలుసా? తెలీదు. 10 యూనిట్లు సరిపడా సాంబార్ అన్నంతో నీకు తెలుసా? సో ఇది ఎప్పటికీ మ్యాచ్ కాదు. అయితే ఎక్కువ లేకపోతే తక్కువ. చాలా ప్రమాదం ఇది. ఈ షుగర్ వాల్యూలు ఎక్కువైతే పర్లేదు కానీ అంటే షార్ట్ పీరియడ్లో తక్కువైతే హైపోగ్లైసిమియా అనే కండిషన్ వచ్చి ప్రాణాలకు కూడా ప్రమాదం అది. అంటే షుగరు డౌన్ అయిపోవటం, ఇన్సులిన్ అనే మందు తగిన గ్లూకోజ్ లేకపోవడం చేత షుగర్ని డౌన్ చేస్తుంది బాగా. ఆ డౌన్ చేస్తే కళ్ళు తిరిగి పడిపోతే హైపోగ్లైసిమియా, అది ప్రాణాంతకమైన పరిస్థితి. ఇలా టైప్ 1 వాళ్ళు జీవితాంతం ఇది వెంటాడుతుంది. అవును. అంటే వాళ్ళు కార్బోహైడ్రేట్లే తినాలి, వాళ్ళ జబ్బునే తినాలి. మందు ఇలా చంపకుండా ఉండాలంటే వాళ్ళకున్న జబ్బునే తినాలి. ఇది పాపం కర్మ. వాళ్ళకి ఎప్పటికీ తేలదు. దీని మూలన అనేక వ్యాధులు సంక్రమించడం, వాళ్ళు ఒక జీవోత్సవంలాగా ఉండాల్సి వస్తుంది. ఓకే, మరి ఈ టైప్ 1 డయాబెటీస్ నేను విన్నాను కంప్లీట్గా రివర్స్ చేయొచ్చు అని మీరు చెప్పినట్టు. నీకు కూడా చూపించాగా ఇందాక. యా, అంటే అవగాహన కోసం నేను చూపించాను, నువ్వే చూసావు కదా. సి పెప్టైడ్లు హెచ్బిఎవన్సీలు ఎలా తగ్గుతున్నాయి. నా దగ్గరకు రాగానే నేను టైప్ 1 డయాబెటీస్ కూడా నేను మొదటి రోజు ఇన్సులిన్ మురుగుంట్లో పారేస్తాను టైప్ 2 డయాబెటీస్ లాగా. ఫస్ట్ ఏం చేయాలంటే నా దగ్గరికి వచ్చేటప్పుడు నన్ను కలిసి అది పూర్తిగా నా పర్సనల్ పర్యవేక్షణలో జరగాలి. అది రామకృష్ణ హెల్త్ లైన్ బంజారా హిల్స్లో, నేను ఇక్కడ అందుబాటులో ఉంటాను కదా బంజారా హిల్స్లో. మా టీం చూసిన తర్వాత మాకు టెస్ట్ రిపోర్ట్లు కావాల్సి వస్తాయి. ఇప్పుడు మొదట టైప్ 1 మనం కలిసినప్పుడు హెచ్బిఏవన్సీ, తినకముందు మాకేం అవసరం లేదు. హెచ్బిఏవన్సీ ఒకటి, సి పెప్టైడ్ ఫాస్టింగ్ ఒకటి. ఫాస్టింగ్ బ్లడ్ ఇచ్చిన తర్వాత వెంటనే ఒక స్వీట్ కానీ ఏదన్నా ఇచ్చి 2 గంటల తర్వాత ఎంత ఉందో తెలిస్తే ఎంత ఉంది అనేది తెలుస్తుంది. ఒక అంచనా తిన్నాక ర్యాండమ్ ఆఫ్టర్ అనేది పోస్ట్ అనేది ఒకటి తెలుస్తుంది. ఈ 2 బేసికల్గా ఫాస్టింగ్ ఉన్నా సరిపోతుంది. లేదా GAD65 కొన్ని అరుదైన కేసులు, కొన్ని తక్కువ కేసుల్లో GAD65 పెడతాం. ఇది చూసుకున్న తర్వాత వాళ్ళు ఫస్ట్ క్లాస్కి వెళ్ళాలి. నాది 3 అవర్స్ సెషన్ పైన మా రామకృష్ణ హెల్త్లోనే ఒక చోట మేము ఒక ప్రొజెక్షన్ లాగా మేము ఏర్పాటు చేసాం. అసలు ఈ డయాబెటీస్ టైప్ 1 ఏంటి, టైప్ 2 ఏంటి, ఈ ఒబేసిటీలు ఏంటి, లైఫ్ స్టైల్ డిసీజులు ఏంటి, టైప్ 1 అంటే ఏంటి, దీనికి ప్రస్తుతం ఇంగ్లీష్ వైద్యం ఎలా ఉంది, లేదా ఇతర వైద్యాలు ఎలా ఉన్నాయి, మన డైట్లో ఏం చేయాలి. నేను ఇన్సులిన్ మొదటి రోజు మురుగుంట్లో ఎందుకు పారేస్తాను, ఎందుకుని ఏ కాన్సెప్ట్తో, ఏ లాజిక్తో, ఏ సైన్స్ పునాదుల మీద తగ్గుతుంది, నేను సైన్స్ చెప్తాను. అది టైప్ 2 అయినా, టైప్ 1 అయినా, క్యాన్సర్ అయినా, ఏ జబ్బుకైనా, సొరియాసిస్కైనా సైన్స్ చెప్తాను. ఎందుకంటే చరిత్రలో ఎప్పుడు కూడా విజేత సైన్స్ చెప్పాలి. రామాయణం రాముడు గెలిచాడు కాబట్టి రామాయణం వచ్చింది, రావణాసురుడు గెలిచుంటే రావణాయణం వచ్చి ఉండేది. అవును, చరిత్ర ఎప్పుడు విజేత పక్షాన్ని లిఖించబడుతుంది. డయాబెటీస్ ప్రపంచంలో తగ్గించిన నేను 100% సక్సెస్ రేట్తో కన్సిస్టెన్స్గా ఇన్ని సంవత్సరాల నుంచి ఒక్క ఫెయిల్యూర్ లేకుండా తగ్గించుకొచ్చింది నేను. టైప్ 1 దగ్గర అనేక కేసుల దగ్గర నుంచి కానీ అనేక డిసీజులు, క్యాన్సర్ల దగ్గర నుంచి ప్రతి టెస్ట్ వల్ల నేను ఓపెన్గా నా ఫేస్బుక్లోనో, నా సోషల్ మీడియా గ్రూప్స్లో, వాట్సాప్ గ్రూప్స్లోనో ఓపెన్గా ఉన్నాయి. నన్ను కలిసి ఎవరైనా చూపిస్తాం అంటే అనగానే కొంతమంది ప్రబుద్ధులు మన కామెంట్ వీరులు మాట్లాడుతూ ఉంటారు, అదేంటారు ఇదేంటారు అని. సరే మామూలుగా చెప్తున్నా, నా ఫేస్బుక్ కానీ అయ్యారు మీరు చూసుకోండి. కొన్ని వేల టెస్ట్ వాళ్ళు ఉంటే కొన్ని పెట్టగలం, వాటిలో అవన్నీ మీకు క్లియర్గా ఉంటాయి. ప్లస్ నేను సైన్స్ చెప్తా, నేను క్లియర్ కట్గా సైన్స్ చెప్తా, రిజల్ట్ చూపిస్తా. సి పెప్టైడ్ రికవర్ అవుతుంది. ఆ సైన్స్ ఏంటనేది యాక్చువల్గా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో చాలా పెద్ద సబ్జెక్ట్ అవుతుంది కాబట్టి నేను పూర్తిగా చెప్పలేను. బట్ సైన్స్ వీళ్ళు ఏం చెప్తారంటే లివర్ తప్ప ఏ ఆర్గాన్ రికవర్ కాదు అని చెప్తారు మనకి. అది పచ్చి అబద్ధం, పచ్చి మోసం. అన్నీ రికవర్ అవుతాయి. లివరే కాదు, కిడ్నీ అసలు ఇంత కూడా పెరగదంటారు, అది పెరుగుతుంది. ప్యాంక్రాస్ రికవర్ కాదంటారు, చక్కగా రికవర్ అవుతుంది. ఐలెట్ సెల్స్ మొత్తం ఇదైపోతాయి, ఐలెట్ సెల్స్ మొత్తం చక్కగా అవుతాయి. ఇంతమంది నేను తగ్గి చూపిస్తే నేను టెస్ట్ మోన్లు పెడతా అంటే వీళ్ళు చేతనైతే ఏం చేయాలి. నన్ను ఎవరైనా క్వశ్చన్ చేసేవాళ్ళు ఉంటే టైప్ 1 తగ్గుతున్నాను వాళ్ళు, ఒక కేస్ స్టడీ తీసుకో. అసలు నేను పెడతా ఈసీ, నాకు కాదు కదా, నాకే ల్యాబ్లు లేవు కదా. ఒక అపోలోదో లేకపోతే ఒక టెనెక్టో లేకపోతే ఒక లూసిడ్డో ల్యాబ్ ఉంటాయి. ఇంతకుముందు హెచ్బిఏవన్సీ 16 ఉంది, 15 ఉంది, ఇప్పుడు 4 పాయింట్కి వచ్చింది 3 నెలల్లో. లేదా సి పెప్టైడ్ 0.1 ఉండేది కాస్త 2.8కి వెళ్ళింది. నువ్వు పంపించి చూస్తాలా, నువ్వు ఆశ్చర్యపోవాలిగా. ఒక్క ఇన్సులిన్ వాడకుండా నేను చేస్తే నువ్వు ఏ రకమైనా కానీ అది వచ్చిందంటే నువ్వు ఆశ్చర్యపోవాలిగా ఫస్ట్. అంటే సార్ దీనికి మీరు డైట్లోనే ఏమైనా చేంజెస్ చేస్తారా? డైట్ ఉంటుందమ్మా, డైట్ చేంజెస్. టైప్ 2 డయాబెటీస్ అడిగి ఎక్కువ అది ఒబేసిటీ కారణంగా వస్తుంది. అంటే ఫ్యాట్ వాళ్ళ బాగా లావు ఉన్నాడని కాదు మీనింగ్, సన్నగున్నాడైనా ఆడుకుండే ఒక కెపాసిటీ ఉంటుంది. ఆ కెపాసిటీ దాన్ని టైప్ 2 డయాబెటీస్ వస్తుంది కాబట్టి అది పెద్ద సమస్య కాదు, ఊరినే చిటికినా తగ్గిపోతుంది. వాళ్ళకి బరువు తగ్గించే కార్యక్రమంలో కొద్దిగానే 2 కిలోల నుంచి 5 కిలోల దాకా ఎంతైనా బరువు తగ్గించే కార్యక్రమాన్ని బట్టి వాళ్ళకి డయాబెటీస్ టైప్ 2 తగ్గిపోతుంది. టైప్ 1 అలా కాదు,
నేను వీళ్ళకి 7-8 మీల్స్ పెడతాను, పీకల దాకా పెడతా, రోజు డజన్ గుడ్లు పెడతా, అవసరమైతే 2 కిలోలు నాన్ వెజ్ వరకు అలౌడ్ అంట. వాళ్ళు ఎంత తింటే అంత మంచిది అంటారు. పీకల దాకా నేను వాళ్ళు చెప్తాను, రే నేను ఎప్పుడు ఇన్స్పెక్షన్ వచ్చి వస్తే నోరు తెరవరంటే నాకు రొయ్యి ముక్కలు కానీ చేప ముక్కలు కానీ కనిపించాలరా అంటాను. అంత పెడతాను. దాంతో పిల్లలు ఏంటంటే రోజు నాన్ వెజ్ తింటే వాళ్ళు గంతులు వేసుకుని తింటారు. కొంత మామూలుగా అంత వ్యతిరేకత ఉండదు వాళ్ళకి. సిన్సియర్గా చేసిన వాళ్ళకమ్మా చక్కగా బయటకు వచ్చేస్తారమ్మా. అయితే దీంట్లో మళ్ళీ టైప్ 1లో కూడా 2 రకాలు ఉన్నాయమ్మా. అంటే అనేక రకాలు ఉన్నాయి, నేను బేసిక్ చెప్తాను, ఎక్కువ మంది చేసి చెప్తున్నాను. చాలా రకాలు ఉన్నాయి. వాటిలో బేసిక్ ఏంటంటే ఇందులో డయాబెటిక్ కీటోఎసిడోసిస్ అనే కండిషన్ ఉన్న పిల్లలకి కొంచెం ఇబ్బంది ఎక్కువ ఉంటుంది. డయాబెటిక్ కీటోఎసిడోసిస్, డీకే అంటారు. ఇదేంటంటే మామూలుగా ఒక కారు పెట్రోల్తో నడుస్తుంది అనుకో అమ్మ, పెట్రోల్తోనూ గ్యాస్తో నడుస్తుంది అనుకో, నువ్వు స్విచ్ ఇటు తిప్పితే పెట్రోల్తో నడుస్తుంది, స్విచ్ ఇటు తిప్పితే గ్యాస్తో నడుస్తుంది అనుకో, ఎక్స్ట్రీమ్ ఇటు తిప్పితే నడుస్తుంది, సెంటర్లో పెడితే ఆగిపోతుంది, ఎటు తెల్ల అర్థం కాక ఆగిపోతుంది. సేమ్ డయాబెటిక్ కీటోసిస్లో కూడా ఎసిడోసిస్లో కూడా ఏమవుతుందంటే మన శరీరంలో 2 మెటబాలిజాలు ఉంటాయి మనిషికి, ఒకటి గ్లూకోజ్ మెటబాలిజం, ఒకటి ఫ్యాట్ మెటబాలిజం. ఉంటే ఇది ఉండాలి, అది ఉండాలి. అంటే గ్లూకోజ్ ఇస్తే గ్లూకోజే ఉండాలి, కీటోన్ ఇస్తే కీటోనే ఉండాలి. ఉదాహరణకు నువ్వు పాయసం చేసావు అనుకోమ్మా, అది తీగా ఉండాలి. పులిహోర చేసావు, అది పుల్లగా ఉండాలి. ఇప్పుడు నీకు పాయసం పుల్లగా ఉండి పులిహోర తీగా ఉంటే సమస్య. పాయసం పుల్లగా పులిహోర తీగుండే కండిషనే డయాబెటిక్ కీటోసిస్ అంటారు. అంటే నువ్వు ఇప్పుడు గ్లూకోజ్ డైట్లో ఉన్నావు, కీటోన్ నేను ఏం చేయలే, నీ కనీసం చొక్క నెయ్యి కూడా వేసుకో, కానీ నీ ఒంట్లో గ్లూకోజ్తో పాటు యూరిన్ వాటిలో చూస్తే కీటోన్ లెవెల్ కూడా పెరిగిపోతాయి, కీటోన్ లెవెల్స్ కూడా ఎక్కువ వచ్చేస్తాయి. నువ్వు యూరిన్ టెస్ట్ చేసావు అనుకో, ఇది యూరిన్ టెస్ట్లో మనకు తెలిసిపోతుంది. అప్పుడు శరీరం ఏం చేస్తుంది, శరీరం తయారు చేసేస్తుంది. శరీరం ఏం చేస్తుంది, కన్ఫ్యూజ్ అవుతుంది, ఇటు గ్లూకోజ్కి వెళ్ళాలా కీటోన్స్కి వెళ్ళాలా. నిజాన్ని నువ్వు కీటోన్స్ ఇవ్వాలా, కీటోన్స్ వచ్చేస్తున్నాయి, వాడు పడిపోతాడు. అప్పుడు హాస్పిటల్లో పెట్టి ఫ్లూయిడ్స్ పెట్టి ఆ కీటోన్స్ క్లీన్ చేసి ఆ గ్లూకోజ్లో పెట్టి అలా చేస్తారు, అది వేరే విషయం. ట్రీట్మెంట్ సంగతి పక్కనట్టమ్మా. అదే నువ్వు కీటోన్ మెటబాలిజంకి వచ్చావు, ఇప్పుడు నా డైట్ మొదలుపెట్టావు, నా డైట్లో దమ్మిడి గ్లూకోజ్ ఉండదు, కీటోన్సే ఉంటాయి. కీటోన్స్ మామూలుగానే ఉంటాయి, ఎక్సెస్ 2+ 3+ వస్తాయి. నువ్వేం చెప్పిన గ్లూకోజ్ కూడా 3+ వచ్చేస్తుంది యూరిన్లో. వాడు ఏమి తినడం నెలల తరబడి. నువ్వు వారం రోజులు గదిలో పెట్టి తలుపేసినా కానీ వాడు 400 ఉంటుంది షుగర్. వాడు ఫుడ్ పెట్టకుండా కేవలం నువ్వు మంచినీళ్ళు ఇచ్చినా కానీ 400 ఉంటుంది షుగర్. అదేంటి, ఎక్కడి నుంచి వచ్చింది? శరీరం తయారు చేసే ఒక కండిషన్ అది, అదొక కండిషన్ లాగా ఉండేళ్తుంది. వీళ్ళకి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది, రెగ్యులర్ టైప్ 1 కాకుండా. వీళ్ళకి ఏమవుతుందంటే చెప్పే కదా 2 రకాల టైప్ 1లో వీళ్ళు ఉంటారు. టైప్ 1 వాళ్ళు మా దగ్గరికి వస్తారు అనుకోమ్మా, ప్యూర్ టైప్ 1 ఆడు వచ్చాడు, ఆడ ఫస్ట్ రోజే ఇన్సులిన్ పెంటకవులు పారేస్తాం, చక్కగా ప్రోటోకాల్ ఉంటారు, మేమంతా టీం అంతా సపోర్ట్ ఉంటాం, ఫుడ్ తీసుకుంటాడు, డైలీ పొద్దున సాయంత్రం షుగర్స్ రాయిస్తాం. ఇందా నీకు కూడా ఒకటి చూపించాను, ఎక్కడ డబుల్ డిజిట్ కూడా దాటలేదు. అప్పటి వరకు 300-400 షుగర్ ఉండే ఒక బేబీకి, 11 సంవత్సరాల బేబీకి ఇన్సులిన్ పారేస్తే 80-90 చూసావు నువ్వు. అర్థమైందా? ఓ నెల 2 నెలలు చూసినా అంతే ఉంటాయి ఫిగర్స్. తర్వాత కూడా అంతే, వీళ్ళు 3 నెలలు 4 నెలలు బయటకు వచ్చేస్తారు, గ్రాడ్యువల్గా బయటకు తీసుకొచ్చేస్తాం, వీళ్ళు ఓకే హ్యాపీ. వీళ్ళలోనే టైప్ 1లోనే ఇంకో రకం ఉంటారు. పాప ఈ టైప్ 1 రావాలని ఎలా కోరుకోమో, టైప్ 1లో వాళ్ళకి ఏంటంటే డీకే కండిషన్. ఇది ఎందుకు వస్తుంది అనేది ఎవరికీ తెలియదు. ఇబ్బందిలో పెద్ద ఇబ్బంది అనుకోండి, ఇప్పుడు ఒక యాక్సిడెంట్ అయినప్పుడు ఒకటి చిన్న దెబ్బ తగలచ్చు, ఒకటి 2 కాళ్ళు ఎరగచ్చు. అలాంటి కంపారిజన్ లాగానే యాక్సిడెంట్లుగా సంభవించిన వాటిలో వీళ్ళకి డీకే కండిషన్ ఉందనుకోమ్మా, ఇప్పుడు వద్దన్న షుగర్స్ వచ్చేస్తాయి. ఆ షుగర్స్ వచ్చేస్తాయి కాబట్టి ఏం జరుగుతుందంటే డైట్లో మ్యాక్సిమం అందులో కూడా 90% మందికి ఒక్క ఇన్సులిన్ కూడా ఇవ్వాల్సిన అవసరం రాదు. ఒక 10% కేసెస్లో 300 దాటితే అది కూడా ఊరి నెల తృప్తి కోసం ఒక 3 యూనిట్లుగా 2 యూనిట్లుగానే ఇస్తాం అంతే. అంటే రోజు మొత్తంలో అవసరం ఉండదు. అదే డీకే ఉన్నాడు, డయాబెటిక్ కిటోసిస్ ఉన్నాడు, గ్లూకోజ్ డైట్ చేస్తే వాడి కండిషన్ ఏంటి తెలుసా, వాడికి ఎప్పుడు చూసినా 350 ఉంటుంది, 80-90 యూనిట్లు ఇన్సులిన్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, వీళ్ళు కొన్ని నెలలు ఆ డీకే ఎప్పుడు కోలుతుంది అనేది మనం చెప్పలేము వెంటనే. ఒకళ్ళు 3 నెలలు అవ్వచ్చు, ఒకళ్ళు 6 నెలలు పట్టచ్చు, ఒక సంవత్సరం పట్టచ్చు. ఆ కండిషన్ ఓర్పుగా చేయాలి. ఇప్పుడు ఇంతకు మించి ఆల్టర్నేటివ్ కూడా లేదు. పాపం వాళ్ళని చూస్తే బాధేస్తుంది, దీర్ఘకాలం చేస్తున్నారు, అరే వీళ్ళు పక్కన వచ్చిన పిల్లలు తగ్గిపోయింది, వాళ్ళు డీకే లేదు, ఇద్దరు టైప్ 1, కానీ వాళ్ళు డీకే లేదు, వీడు డీకే ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ కాలం పడుతుంది. అంటే వీడు ఏ తప్పు చేయకపోయినా స్ట్రిక్ట్గా చేసినా కూడా మీరు టైప్ 1లో కూడా ఉండే 2 టైప్స్ కూడాను మీరు ఈజీగా క్యూరబుల్ అదేనా అవుతుంది. ప్లస్ ఇది ఒక్కటే ఆల్టర్నేటివ్. ఓకే, నేను టైప్ 1 తల్లిదండ్రులందరికీ నేను చెప్పేది ఏంటంటే, టైప్ 1లో బలమైన పాయింట్, మీరు ఏ డైట్ నా డైట్ చేయటం వల్ల ఉండే బిగ్గెస్ట్ అడ్వాంటేజ్,
డీకే ఉండి కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ ఇన్సులిన్ కనుక మీరు ఎక్కువ మోతాదులో వెళ్తే అది ప్రకృతి ఇచ్చిన ఇన్సులిన్ కాదు, బయట చేసే కెమికల్ కాబట్టి దీర్ఘకాలం చిన్నతనం నుంచి మీరు వాడటం కారణంగా ఓవర్ ఏ పీరియడ్ ఒక స్టేజ్ టీనేజ్ వచ్చిన తర్వాత ఇవాళ కిడ్నీలు పూర్తిగా మార్చాల్సి వస్తుంది, లేదా డయాలసిస్ కిడ్నీలు మార్చాల్సి వస్తుంది, లేదా డయాలసిస్కి పంపించే సిచ్యువేషన్ వస్తుంది. చిన్నపిల్లల్లో రోజు 5-6 కిడ్నీలు మార్చేవాళ్ళు టీనేజ్లో పిల్లలకి అనేక మంది నెఫ్రాలజిస్టులు ఉన్నారు. వాళ్ళకి మళ్ళీ 40-50 లక్షల ఖర్చు, పేరెంట్స్లో ఒకళ్ళు ఇవ్వాలి, దానికి పెద్ద తతంగం, ఇంత చేసి సెట్ అవుద్దా అంటే మళ్ళీ నా దగ్గరికి 2 సార్లు కిడ్నీలు మార్చుకుని వచ్చిన 25 పిల్లలు ఉన్నారు. అది కూడా పోయి మళ్ళీ 3వసారి కూడా. నేనేమంటానంటే ఒరిజినల్ కిడ్నీని పోగొట్టిన సిచ్యువేషన్ నీ బాడీలో ఉంటే అసలు కిడ్నీని పోగొట్టింది ఆ కండిషన్ అరువు కిడ్నీని పోగొట్టదా? పోతుంది ఖచ్చితంగా. నీ సమస్య ఏంటి? రూట్ కాజ్ని తీసేయాలి కదా నువ్వు. రూట్ కాజ్ని తీసేయాలి కదా. కిడ్నీ ఎందుకు పోయిందో ఆ కారణాన్ని తీసేస్తే కిడ్నీ పోదు కదా. ఓకే, ఆ కారణం నీకు డయాబెటీస్లో ఇన్సులిన్ చేసే పరిస్థితి. ఇన్సులిన్ చేసే పరిస్థితి ఎందుకు వస్తుందంటే నువ్వు టైప్ 1లో ఇబ్బంది అది కాబట్టి, గ్లూకోజ్కి మ్యాచింగ్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి. అదే ఆ కండిషన్ తీసేస్తే మన డైట్ ఆ పని చేస్తుంది, రికవర్ చేస్తుంది. డీకే వాళ్ళకి లేట్ అవుతుంది, వీళ్ళు మాత్రం కొంత ఓర్పుతో ఉండాల్సి వస్తుంది. డీకేలో కూడా ఏమవుతుందంటే మొన్న ఒక 2 పిల్లలు వచ్చారు. ఒక బాబు వాళ్ళు ఏమన్నారంటే సార్ ఎట్టాకు డీకే వచ్చింది కాబట్టి మేము తిరిగి గ్లూకోజ్ డైట్కి వెళ్ళిపోతున్నాడు ఆ పిల్లవాళ్ళు. ఇంకో పాపాళ్ళు లేదు డైట్లో కంటిన్యూ చేశారు. ఈ డైట్ కంటిన్యూ చేసిన పిల్లలకి ఏమైందంటే ఒక 6 నెలల తర్వాత చూసుకుంటే వీళ్ళకి వారానికి 2-3 సార్లు 2 యూనిట్లు 3 యూనిట్లు చేశారు. పిల్ల చాలా హెల్తీగా అంతా బాగుంది. ఆ పిల్లడు గ్లూకోజ్ పెడితే ఎప్పుడు చూసినా 350-400 షుగరు, 90 యూనిట్లు ఇన్సులిన్ చేశారు. 2.5కో ఎంతకో క్రియాటిన్ పెరిగిపోయింది, కిడ్నీ ఫెయిల్ అయింది. చిన్నప్పుడే 11 ఏళ్ళకి కిడ్నీ ఫెయిల్ అయిపోయింది ఇన్సులిన్ హై డోస్ కొట్టడం వలన, డీకే మూలంగా. సో లేట్ అయింది అనుకున్నా కానీ ఇదే ఆల్టర్నేటివ్. ఆ ఇన్సులిన్ నుంచి ఎంత తప్పించుకుంటే, ఆ కెమికల్ ఇన్సులిన్ నుంచి మీరు ఎంత దూరం అయితేనే మీ కిడ్నీలకు కానీ ఇతర ఆర్గాన్లకు కానీ అంత రక్షణ. ఓకే, ఈ ప్రపంచంలో డయాబెటీస్కి ఒకే ఒక్క పరిష్కారం. అసలు టైప్ 2 తగ్గిందంటేనే ఇప్పటిదాకా లేదు. ఈ ప్రపంచంలో మళ్ళా చెబుతున్నాను అమ్మ, నీకు ఆన్ రికార్డ్, ఐ డ్రీమ్కి మాట్లాడితే వాళ్ళు నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా, టైప్ 2 డయాబెటీస్కి మందులు మొదటి రోజు పారాయమైన వాళ్ళు ఈ రోజుకి ప్రపంచంలో లేరు. ఏ వ్యవస్థ, ఏ డైటు ప్రపంచంలో ఎవడు ఏ విధానం చెప్పదు. నేను ఒక్కడనే చెప్తున్నాను, ఇప్పుడు చెబుతున్నాను, టైప్ 2కి మందులు పెంటకప్పులో పారేయండి. టైప్ 1కి అంటే అదే మీరు పారేసి అడ్ చేసిన పర్లేదు, టైప్ 1కి మాత్రం అప్రమత్తంగా ఉండి చేయాలి. ఎందుకంటే డీకే కేసులు ఉన్నాయో లేదు మీకు తెలియదు కదా. డీకే కేసులు ఉంటే ఒకవేళ ఇన్సులిన్ చేయాల్సి వస్తే వాళ్ళు కొద్దిగా అది చేయకపోతే ఇబ్బంది అవుతుంది కదా. అర్థమైందా? అందుకని చెప్తున్నా, ఇలా ఓర్పు పట్టే తప్ప ఈ కండిషన్ కొంతకాలం ఉండి వచ్చి పోతా 2-3 సెట్లు ఉండొచ్చు. ఏదైనా ఇదంతా ఒక 2-3 సంవత్సరాల పీరియడ్లో వాళ్ళకి చక్కగా సెట్ అయిపోతుంది, నార్మల్గా. పైగా మన డైట్ చేయటం వలన వెయిట్ మజిల్ గెయిన్ అవుతుంది, చాలా అద్భుతంగా గెయిన్ అవుతారు, వాళ్ళ హెల్తీగా చాలా అద్భుతంగా ఉంటారు పిల్లలు. ఓకే, కాబట్టి టైప్ 1 రివర్సల్ ఈ ప్రపంచంలో సాధ్యపడేది మన డైట్తోనే. అయితే దీనికి వ్యతిరేకంగా ఏం ప్రయత్నాలు జరుగుతున్నాయంటే అలోపతి నుంచి ఒక పెద్ద ప్లాన్ చేస్తున్నారు. సేమ్ అంత క్రిమినల్ ప్లాన్. టైప్ 2 డయాబెటీస్ వచ్చిందనుకో, ఏడంటే పేగులు కోసేసి ఇక్కడ నుంచి పొట్టకంటే అది ఒక ఆపరేషన్ పైప్ వేస్తారంట లోపల. ఆ పైప్ వేస్తారంటే 6 నెలలకు ఒకసారి పైప్ మార్చుకోవాలి, లేకపోతే అసలు ఈ లేజర్లు పెట్టు ఆపరేషన్లు చేసు. ఇక్కడుండే డియోడిన్లో ఏంటంటే మొత్తం ఆల్టర్ చేసేస్తారు పేగులో పొజిషన్ అంతా, అంటే నాశనం చేసేస్తారు. ఇలా నాశనం చేసే వ్యవస్థ ఉంటేనే ఉండబట్టే ఇవాళ క్యాన్సర్లు వస్తున్నాయి. ప్రకృతి మనకి ఏదైతే వేల సంవత్సరాల ఎవల్యూషన్లో భాగంగా కొన్ని ధర్మాలు నిర్వర్తించమని ఇచ్చిందో, ఆ ఇచ్చిన దాన్ని మీరు మార్చి విశ్వామిత్ర సృష్టో లేకపోతే చేయాలంటే అది త్రిశంకు స్వర్గం అవుతుంది, లేదా త్రిశంకు నరకం అవుతుంది. పైప్ మళ్ళీ 6 నెలలకు ఒకసారి. ఇప్పుడు నీకే టైప్ 2 డయాబెటీస్ వచ్చిందమ్మా, నువ్వు మందులు వేసుకుంటున్నావు, నీకు పైప్ ఎక్కడి నుంచి ఇక్కడ దాకా కొట్టేస్తారు ఆపరేషన్ చేసి, 6 నెలలకు ఒకసారి పైప్ మార్చుకోవాలి. అది సుఖమా? డైట్ చేసి మోటార్ వచ్చి మందులు పారేసి 3 నెలలు అవతల పారేసి జీవితాంతం షుగర్ లేకుండా ఉంటాం హాయిగా. ఇది ఏదైనా సరే మన ఆహార నియమాలని బట్టే ఇంట్లో యు ఆర్ ది డాక్టర్. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో, ఈ ఇండియాలో ఉండే ప్రతి మహిళ ఒక డాక్టర్. ఇవాళ నా డైట్ వల్ల క్యాన్సర్ తగ్గింది, నా టెస్ట్ వల్ల నేను పెట్టా. క్యాన్సర్ నేను తగ్గించలే, నేను క్యాన్సర్ ఎలా తగ్గాలో ఆ నాలెడ్జ్ ఆ గృహిణికి నేర్పా. ఆ అమ్మాయి రిక్షావాడి భార్య కావచ్చు, ప్రొఫెసర్ కావచ్చు, నార్మల్ హౌస్ వైఫ్ కావచ్చు, ఒక యాంకర్ కావచ్చు, నేను ఆ నాలెడ్జ్ నేర్పా. తను ఆ భర్తకో, తన మామగారికో, తన నాన్నగారికో తను తగ్గించుకుంది, నేను కాదు. ఎవ్రీ ఉమెన్. నేను సబ్జెక్ట్ నేర్పడానికి అక్కడ కూర్చున్నాను. ఇప్పుడు నేను ఎంతకాలం ఉంటానమ్మా? నా తర్వాత అంటే అన్నీ నేనే చేయాలంటే ప్రపంచం అంతా నేను ఎక్కడ చేస్తాను? ఇప్పుడు నువ్వు సమస్యను వచ్చావు డయాబెటీస్ నా దగ్గరికి, నీకు 3 గంటల సబ్జెక్ట్ నేర్పుతా. తర్వాత డయాబెటీస్కి ప్రతిదానికి మేము అందుబాటులో ఉంటాం.
నిత్యం నా వీడియోల ఫీడ్బ్యాక్ నీకు ఉంటుంది, నువ్వు సబ్జెక్ట్ నేర్చేసుకుంటావు, డయాబెటీస్ ఎలా తగ్గాలి అసలు ఇవన్నీ కాన్సెప్ట్లన్నీ నీకు తెలిసిపోతాయి. రేపు మీ ఫ్యామిలీలో ఎవడో డయాబెటీస్ వచ్చి నువ్వు నాతో పనండి, నీకు ఎవరిది డాక్టర్? ప్రతి మహిళ అలా మారాలి, ఇదే నా కళ. దీనికోసం నేను ఇన్నాళ్ళ నుంచి ఫైట్ చేస్తా, నా చివరి ఊపిరి వరకు దీనికోసం ఫైట్ చేస్తా. నేను ఐఎమ్ షేరింగ్ ద నాలెడ్జ్. ఇప్పుడు నా మీటింగ్లు మీరు చూసుంటారు, 8 గంటలు మాట్లాడాను. ఏం మాట్లాడాను? ఐఎమ్ షేరింగ్ మై నాలెడ్జ్. రామకృష్ణ దగ్గర సీక్రెట్ ఉండదు. సీక్రెట్ ఎందుకు ఉంచుకోవాలి నేను? నాకేం అవసరంలే. విజ్ఞానం మనకు విషయం తెలిస్తే మంచి పంచడమే. అలా చేయకపోతే మన సమాజ ద్రోహులు అవుతాం. నాలెడ్జ్ తెలిస్తే నా దగ్గర పెట్టుకుంటే ఎట్లా? నాకు ఏ నాలెడ్జ్తో నేను తగ్గాను అని చెప్పేస్తా ఓపెన్. నేను 3 గంటలు డయాబెటీస్ గురించి చెప్తున్నానంటే అందులో ఇంత ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఏ గూగుల్లోనూ ఏ మెడికల్ బుక్స్లో చూపించలేరు. అసలు వాటి వ్యతిరేకంగా ఉంటుంది. ఓకే, 100 మంది డాక్టర్లు, నాకు ఇప్పుడు 1000 మంది డాక్టర్లు సపోర్ట్ ఉన్నారు. ఒకప్పుడులాగా లేదులేమ్మా, అప్పుడులాగా వ్యతిరేకత లేదు. పకడ్బందీ సైన్స్, టైప్ 1 తగ్గడానికి పకడ్బందీ సైన్స్ కావాలంటే పైన ఆ వీడియో ఎవరైనా ఫ్రీగా వాలంటీర్గా చూడొచ్చు రామకృష్ణ హెల్త్ లైన్లో. టైప్ 1 అయినా టైప్ 2 అయినా ఈ ప్రపంచ అత్యున్నత పరిష్కారం 1 నుంచి 100 వరకు వీఆర్ కెడైట్. ఇన్ని మనకున్న టెస్ట్ మోనిల్లో 1/1,00,000 వంతు కూడా ప్రపంచంలో ఏ వైద్య విధానానికి ఏ వ్యవస్థకి లేవు. 1/1,00,000 వంతు ఓపెన్ ఛాలెంజ్ ఈ విషయంలో. 7.5 సంవత్సరాల తర్వాత కూడా 7.5 సంవత్సరాల క్రితం చెప్పిన దానికంటే 100 రెట్లు బలంగా గొంతులు పగిలేటట్టు, చెవులు చిల్లు పడేట్టు చెప్తున్నాం. ఓకే, అది చూసారు కదా. టైప్ 1 కానీ టైప్ 2 కానీ, టైప్ 1లో కూడాను డీకే అనేది ఉంటే కొంచెం కష్టం, కానీ దాన్ని కూడా రివర్సబుల్ చేయొచ్చు అంటున్నారు. మరి మీలో ఎవరికైనా ఉంటే ఖచ్చితంగా మనకి బంజారా హిల్స్లోని సార్ హాస్పిటల్ అవైలబుల్గా ఉంటుంది. 24/7 అక్కడ మీకు ట్రీట్మెంట్ గురించి కంప్లీట్ నాలెడ్జ్ ఇవ్వటం కూడా జరుగుతుంది. ఒక్కసారి అక్కడికి వెళ్ళి విజిట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అంశంతో మేము ముందుకు వస్తాం. స్టే విత్ us.